హాయ్ అండి, నేను మీ రమ్య. వెల్కమ్ టు రమ్య మహాదేవ్ ఛానల్. ఈసారి నుంచి మన ఛానల్ పేరు మార్చానండి. ఈజీ టు క్విక్ రెసిపీస్ అని ఛానల్ కింద మార్చానన్నమాట. అందరూ చూసి ఆదరిస్తారని భావిస్తున్నాను. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే మనకు చాలా ఇష్టం కదా. ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. వచ్చేసేయండి. చికెన్ని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకుని దాంట్లోకి 1 స్పూన్ మైదా వేసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుందాము. అలాగే చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి. ఇప్పుడు దాంట్లోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుందాము. అలాగే ధనియాల పొడి కూడా వేసుకుందామండి. కొద్దిగా 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఇప్పుడు 1 ఎగ్ తీసుకుని వేసుకుందామండి. వీటన్నిటిని బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూసారు కదా, ఇలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని 1 గంట సేపు అలాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గంట సేపు అయిపోయిన తర్వాత మనము 1 నిమ్మకాయ చెక్క తీసుకుని వీటన్నిటిని బాగా మళ్ళీ కలుపుకుందామండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక్కొక్క పీస్ని ఆయిల్లో వేసుకుందామండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మనం వేయించుకుందాము. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చికెన్ పీసెస్ అనేవి బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న వెంటనే ఇలా తీయకుండా ఒక 5 మినిట్స్ ఆగి కలిపితే మనకి అంటుకోకుండా బాగా వచ్చేస్తాయి అనమాట అండి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి చికెన్ ముక్కలన్నిటినీ బాగా తీసేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 ఎగ్స్ తీసుకుని ఇలా బీట్ చేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకుని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్స్ని దీంట్లో వేసేసుకుందాము. ఎగ్స్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా కలుపుకుందామండి. చిన్న ముక్కలుగా కాకుండా కొద్దిగా పెద్ద ముక్కలుగా ఉండేటట్టు ఇలాగా మనం గరిటెతో తిప్పుకుందాము. చూసారు కదా, మనకి ఎగ్ అనేది పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఈ ఎగ్ని మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుని ఒక 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ అనేది వేసుకోవచ్చండి. ఎన్నో అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకుని పొడిగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాము. వీటన్నిటిని కొంచెంసేపు వేయించుకుందామండి. అలాగే క్యారెట్ ముక్కలు పొడిగా తరుక్కుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు క్యాబేజ్ తురుము అలాగే క్యాప్సికమ్ తురుము కూడా వేసుకోవచ్చండి. వీటన్నిటిని ఒక 50% మనకి వేయించుకుంటే సరిపోతుంది అనమాట. పూర్తిగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 50% వేగిన తర్వాత టమాటా సాస్ అలాగే కొద్దిగా వెనిగర్, ఒక 2.5 టీ స్పూన్ సోయా సాస్ వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుందామండి. మనకి సాస్ అన్నీ బాగా కలిసిన తర్వాత మనకి ఉడికించుకున్న అన్నము వేసుకుని కలుపుకుందామండి. చూసారు కదా, అన్నం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని రైస్కి తగినంత సాల్ట్ వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని వీటన్నిటిని బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకుందామండి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎగ్ ముక్కలను కూడా వేసేసుకుందాము. ఈ ఎగ్ అంతా బాగా కలిసేటట్టుగా కూడా ఒకసారి మనం కలిపేసుకుందాము. ఈ ఎగ్ అంతా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసేసుకుని ఈ ఫ్రైడ్ రైస్లోకి బాగా కలుపుకుని మనకి ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే ఒకసారి ఇప్పుడే టేస్ట్ చూసుకుని ఏమన్నా సరిపోకపోతే కలుపుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి చిల్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నాను. అలాగే మరిన్ని రెసిపీస్ కొరకు మన ఛానల్ ఈజీ టు క్విక్ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.